దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగాన్ని చూద్దాం. పరంగీతంలో 2వ అధ్యాయము 8వ వచనములో 6వ భాగాన్ని చూద్దాం. అంశం ఏంటి అనంటే, గంతులు వేయిచు వచ్చుచున్నాడు. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొద్ది మాసములుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనిలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 8 అధ్యాయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి. 2వ అధ్యాయంలోని 8వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా 8వ వచనంలో 6వ భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. పరంగీతములు 2:8లో గంతులు వేయిచు కొండ మీద ఎగసి దాటుచు మెట్టల మీదను వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. నా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడుచున్నందుకై వందనాలు. జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి ప్రభా. మీ కార్యము మా ఎడల జరిగించండి. మమ్మల్ని విడిచిపెట్టక నాయన, మీతో సహవాసం చేసే కృపను దయచేయండి. దీనిలోని మర్మములను ప్రభా మేము తెలుసుకున్నటకు నీ కృప దయచేస్తున్నారు నాయన. ఎన్నో అర్థము కాని విషయాలు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. అట్టి వాక్యము ద్వారా మేము బలపట్టుకు కావాల్సిన కృపను మీరు దయచేయండి. మీరు అక్కడ కొరకై మేము సిద్ధపట్టుకు నాయన సహాయం దయచేయమని వినుచున్న బిడ్డలు గ్రహించు రీతిలో సహాయం చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఓ పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా. నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. యోగ్యత లేని దానను, ఏ మంచి లేని దానను, ఉదయించే నీ కృపా నా హృదిలో యేసయ్యా. యోగ్యత లేని దానను, ఏ మంచి లేని దానను, ఉదయించే నీ కృపా నా హృదిలో యేసయ్యా. ఆశించిన వారికి, అడిగిన వారికి, ఆశించిన వారికి, అడిగిన వారికి ఆశలు తీర్చే నమ్మకమైన నిజ దేవుడా, నా నజరేయుడా. నా జీవిత గమ్యము నీవే, అర్పింతును సర్వము నీకే. నా జీవిత గమ్యము నీవే, అర్పింతును సర్వము నీకే. నా జీవం నా సర్వం నీవే యేసయ్యా. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా. శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా. శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా. వాడబారనీయక
ఓడిపోనీయక, వాడబారనీయక, ఓడిపోనీయక, విజయ పదములో నడిపించే విజయశీలుడా, నా నీతి సూర్యుడా, నా క్షేమాధారము నీవే, నా ఆశయమంతయు నీవే, నా క్షేమాధారము నీవే, నా ఆశయు అంతయు నీవే, నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. ఆత్మీయ యాత్రలో నా గురి సియోనే, నడిపించగలవయ్యా, నాతో నీ ఉండి. ఆత్మీయ యాత్రలో నా గురి సియోనే, నడిపించగలవయ్యా, నాతో నీ ఉండి. గొర్రె పిల్ల విందులో ఆనందదాయకమై, గొర్రె పిల్ల విందులో ఆనందదాయకమై, ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా, నా అద్వితీయుడా, ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా, నా అద్వితీయుడా. స్తుతి ఘనత మహిమ నీకే చెల్లింతును ప్రభువా నీకే, స్తుతి ఘనత మహిమయును నీకే యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా, నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరంగీతములు 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, గంతులు వేయిచు కొండ మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారంగా ఈ మాటలు మనకు చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగాను కనబడుతున్నాయి. ఎందుకంటే వచ్చుచున్నాడు, వచ్చేవాడు ఎలా వస్తున్నాడు అంటే సమమైన మార్గములోను నిరాటంకంగా రావాలి. కానీ ఈ మాటలు గమనిస్తే కొండల మీదనూ గంతులు వేయచ్చు, మెట్టల మీదనూ ఎగసి దాటుచు అని మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇవెంతో మనకు ఆశ్చర్యాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాయి. ఎందుకంటే అలాగున మరి ఎత్తు పొలాలలో నుంచి ఆయన ఎలాగున వస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక జ్ఞానాంశంతో వ్రాయబడిన ఈ పరమ గీతములను మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినను పరిశుద్ధాత్మ దేవుడు మర్మములను బయలుపరచు దేవుడు కనుక మనమెంతో ధన్యులమని మనము గ్రహించాలి. ఇలాగూ కొండ మీద గంతులు వేయిచు మెట్ట మీద ఎగసి దాటుచు వచ్చే జీవి ఎవరు అని మనం ఆలోచన చేస్తే అది లేడీ లేక దుప్పి. యేసుక్రీస్తుకే ఈ బిరుదు మనకు కనబడుతూ ఉంది. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు అని పరంగీతములో మనము తర్వాత చదవబోయే వచనములో 2వ అధ్యాయము 9వ వచనములో మనకు రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్రి అనగా జింక, సారిణము అని మరి ప్రసిద్ధ తెలుగు నిఘంటువులలో మనకు ఆ మాట ఆ రీతిగా వ్రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు లేడిగాను లేడి పిల్లగాను పోల్చబడుచుండగా కొండల మీద గంతులు వేయిచు ఎగసి దాటుచు మెట్టల మీద వచ్చుట ఆశ్చర్యముగా మనకు కనబడుతుంది. పరంగీతములు 8:14 నా ప్రియుడా త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము,
గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయిచు లేడి పిల్లల వలె ఉండుము అని మరి 8వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉన్నట్లుగా ఆ వచన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. గంతులు వేయివాడు నడుచువాని కంటే త్వరగా రాగలుగుతాడు కనుక ఎప్పుడు నేను బెత్లెహేములో జన్మింతునా, ఎప్పుడు నేను పశులపాకలో పరవశింతునా, ఎప్పుడు నేను సుంకరులతోనూ పాపులతోనూ జీవింతునా, పరలోక రాజ్య మర్మములు ఎప్పుడు శిష్యులకు బోధింతునా అని మెస్సయ్య పరలోకము నుండి భూలోకమునకు గంతులు వేయిచు వచ్చిన కానీ ఆ పాపలోకమునకు నేను ఎందుకు వెళ్ళవలనని విసుగుతో రాలేదు కనుక మెస్సయ్య కొండలను దాటి వచ్చుచున్నాడని వ్రాయబడి ఉంది. ఆయన రాకుండా ఉండుటకు కొండల వంటి ఆటంకములు కలిగి ఉన్నప్పటికీ ఆయన బెత్లెహేమునకు వచ్చినాడా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మెట్టల వంటి చిన్న ఆటంకములు ఉన్నప్పటికీ ఆయన పశువుల శాలలో పుట్టినాడా లేదా అనేది మనం చూడాలి. మెస్సయ్య జన్మించుటకు ఏర్పాటు అయిన యూదుల జనాంగము విగ్రహారాధన పాపంలో పడినప్పుడు మెస్సయ్య నిరాశపడక వీరిలో జన్మించుట ఏమి అని అనుకొనక వారిని శిక్ష మూలముగా శుద్ధీకరించి తుదకు వాగ్దాన ప్రకారము వారిలో జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానిని బట్టి దేవునికి మనము మరి స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొండలనగా రాజ్యములు లేక జనాంగములను మనకు సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము నమ్మకపోయినా రెండవ రాకడ మాత్రం తప్పదు కనుక ఆయన అనుకొనని గడియలోనే ఆయన ఎప్పుడైతే అనుకుంటున్నాడో ఆ గడియలోనే వచ్చును కనుక మనము దినదినము కూడా సిద్ధపడి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎగసి దాటి వచ్చుచున్నాడని ఉన్నది కనుక దీని అర్థం ఏమిటి అని అంటే కొంతమందికి ఎంత చెప్పినా వినరు, ఏం చెప్పినా కూడా నమ్మరు, సిద్ధపడరు. గర్వమనే కొండను వారు దిగే పరిస్థితులలో ఉండరు. వారి హృదయ స్థితి ఎలా ఉంటుందంటే గుట్టల వలె మెట్టల వలె గట్టిబారిపోయిన వారిని మరొక భావం మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. వీరిని దాటి విడిచిపెట్టి సంఘమును తీసుకొని వెళ్ళను. విడువబడిన వారు 7 సంవత్సరముల మహాశ్రమలలో మలమలమాడుచు అగ్నిలో మగ్గిపోవు విధంగా మనము చూస్తూ ఉన్నాం. ఇది తెలుసుకొని యేసయ్య ఏ గడియలో వచ్చునో ఏ దినమున వచ్చునో మనకు తెలియదు కనుక దినము కూడా సిద్ధపడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. గంతులు వేయిచు వచ్చున వారిని గంతులు వేయువారే కలుసుకొందురని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. శృంగారమను దేవాలయమునొద్ద స్వస్థత పొందిన కుంటివాడు దిగ్గున లేచి నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. నడవటమే కాకుండా నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో పాటు దేవాలయమునకు వెళ్ళినని అపోస్తుల కార్యములు 3:8-9 వ్రాయబడి ఉంది. నీవు కూడా ఇలాంటి దివ్యానుభవంలోనికి రావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడే శృంగారమను దేవాలయమును అనదగు నూతన యెరూషలేములో మనము చేరగలము. దీనిలో కొన్ని అనుభవాలను చూస్తే మనము జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా లేచుట అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీ పత్రిక 5:14 నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీదకి ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆధ్యాత్మికమైన నిద్రలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని లేపటానికి ఆయన రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చెప్పుచూ ఉన్నాడు ఏమనంటే క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మీయంగా నువ్వు నిద్రించుచున్నావేమో, నువ్వు మేల్కొని మృతుల్లో నుండి లెమ్మని అంటున్నాడు. ఎందుకనంటే మృతులు నిద్రించినవాడు మృతులతో సమానముగా కనబడుతూ ఉన్నాడు. కనుక ఆ నిద్ర నుండి మనల్ని లెమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఆ క్రీస్తు యొక్క ఆ ప్రకాశత నీ మీదకు రావాలని దేవుడు నిన్ను మరి ఆ మత్తులో నుండి లేపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే నిలుచుట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4 నుండి చూస్తే నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతట తాను ఎలాగున ఫలింపదో
అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అని అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడనని ఈ వాక్య భాగంలో దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడమ్మా. కనుక మనము ఆయనతో అంటుకట్టబడి కనుక లేకపోతే ఆ తీగ బయట పారవేయబడుతుందని దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉండొద్దని, ఆయనతో అంటుకట్టబడి ఆయనతో సహవాసం చేసి ఆయన యందు గనక నువ్వు నమ్మిక ఉంచి ఆయన నీ యందు నీవు ఆయన యందు గనక ఉంటే దేవుడు నిన్ను ఆయన కృప నీతో నిలిపి నిన్ను ఆయన వారసురాలుగా చేసుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, నువ్వు నా యందు నేను నీ యందు గనక ఉంటే మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు నేను నీకు ఇస్తానంటున్నాడు. మనకు అది జరగటలేదు అంటే కారణం ఏంటి అని అంటే ఆయన యందు మనము లేమని జ్ఞాపకం చేసుకోవాలి. సరైన రీతిలో దేవునితో కనుక మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఏది అడిగితే అది ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క చిత్తంలో మనం అడగటానికి సిద్ధపడి ఉండాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి స్థితిని మనము కలిగి ఉందాం. మూడవదిగా చూస్తే నడుచుట. ఎఫెసీ పత్రిక 5:1-4 వరకు చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి బలిగాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు కదా, నీవు నేను దేవునికి ప్రియమైన పిల్లల వలె ఆయనను పోలి నడుచుకునేవారుగా ఉండాలని, ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన హృదయములు తన్ను తాను మన కొరకు అర్పణగా చేసుకున్నాడు కనుక, బలిగా అర్పించాడు కనుక మనము అట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని దేవునితో సహవాసము కలిగి జీవించాలని దేవుడు ఎంతగానో నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మనం ఏ రీతిగా జీవించాలో ఈ వాక్య భాగాల్లో దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు కనుక అట్టి వాటిని మనము విడిచిపెట్టి జీవించాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా ఏంటి అనంటే గంతులు వేయచ్చు అని లూకాసు వార్త 6:22-23లో చూస్తే, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలు అదే విధముగా చేసిరి అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అనంటే, మీ నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి నీ పేరును చెడ్డదాన్ని కొట్టివేస్తున్నప్పుడు మీరు ధన్యులు అని చెబుతున్నాడు. ఎంతో ఉన్నవాళ్ళను ధన్యులని అంటలేదండి. నువ్వు హింస పొందినప్పుడు నువ్వు ధన్యుడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా వాటిని బట్టి ధన్యుడు ధన్యురాలని అని అనటలేదు. కానీ నువ్వు హింస పొందినప్పుడు, వారిని క్షమించినప్పుడు దేవుడు నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన పితరులు ప్రవక్తలందరూ కూడా ఆ రీతిగా జీవించారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. 5వదిగా చూస్తే దేవునిని స్తుతించుచు. కీర్తనల గ్రంథం 50:23లో స్తుతియాగము అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అంటున్నాడు. కనుక స్తుతియాగము చేయుట అనేది
దేవునిని మహిమపరచున్నట్లు కనుక మనం ఎల్లప్పుడూ కూడాను దేవునికి స్తుతియాగము చేయువారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము దేవునికి స్తుతి చెల్లించినప్పుడు దేవుడు మన స్థితిని మార్చగలడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రతి దానికి కూడాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఇవన్నీ నీవిచ్చినవే ప్రభు అని దేవునికి ఎల్లప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞుడవై జీవించినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకుంటున్నాడు అని ఇక్కడ వాక్య భాగము మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవునిని స్తుతిస్తూ మన మార్గములను మనము సిద్ధము చేసుకోవాలని ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. 6వదిగా చూస్తే వారితో కూడా అపోస్తుల కార్యములు 2:42 చూస్తే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. మరి అపోస్తుల బోధన మనం జ్ఞాపకం చేసుకుంటే వారి సహవాసములోను బోధలోను రొట్టె విరుచుటలోను ఎడతెగకుండా ఉండారంట. మనమైతే ఇప్పుడు ఈ లోకమునకు సంబంధించిన పనులతో, టీవీలతో, ఫోన్లతో సమయం అంతా కూడా విరామము లేకుండా మరి వాటితో జీవిస్తూ ఉన్నాం. వారు ప్రార్థన చేయటానికి, రొట్టె విరవటానికి, సహవాసముగా కూడుకోవటానికి ఎడతెగకుండా ఉండారంట. మనమైతే ఈ లోక సంబంధమైన వాటితో ఎడతెగకుండా ఉంటున్నాం. అట్టి స్థితి కలిగి ఉంటే మనము దేవునికి దూరం అయిపోతామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. 47వ వచనములో కూడా చూస్తే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఆ రీతిగా సహవాసం చేస్తూ ఏం చేస్తున్నారనంటే అనుదినము ప్రభువు యందు రక్షణ పొందిన వారిని అనేకులను మరి వారితో చేర్చుకుంటున్నట్ల, వారితో కూడా ఉంచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు చేస్తున్న పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎడతెగకుండా దేవుని యొక్క పనిని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునితో సహవాసం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి స్థితిని మనము కూడా కలిగి ఈ వాక్య భాగము మనకు హెచ్చరిక చేస్తుంది. వారు ఆ రీతిగా సహవాసముగా కూడుకొనటే కాదు కానీ అనేకులను వారితో కూడా చేర్చుకుంటున్నారంట. అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నారు. అట్టి స్థితి నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. రక్షణ పొందటానికి పరిస్థితులను కల్పించి వారితో వారందరితో కలిసి నువ్వు జీవిస్తున్నావా లేదా, వారిని నీ యొద్దకు చేర్చుకుంటున్నావా లేదా అనేది ఒకసారి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన యందు, కన్నీరు యందు మనం ఎడతెగకుండా ఉండాలి. సమయం అనక అసమయం అనక ఈ సమయంలోనే చేయాలని కాదు కానీ మరి సమయం ఎప్పుడిస్తే అప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనం ఏం చేయాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఆ రీతిగా దేవునికి దగ్గరగా ఉండి దేవునితో సహవాసం చేయగలిగిన వారిగా ఉండాలి అని దేవుడి హెచ్చరికను మనము గమనిస్తూ దేవునితో సాగిపోయేవారిగా ఉందాం. అలాగనే ప్రకటన గ్రంథంలో మనము చూస్తే వ్రాయబడుట 21వ అధ్యాయం 27లో గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. కనుక ఈ వాక్యములను బట్టి మన జీవితాలను, అనుభవములు ఎలా ఉన్నవో యోచించుకుని సిద్ధపడవలనని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పాపము అను కుంటితనము నుండి లేచి పడకుండా యేసులోనే నీవు నిలిచి దేవుని వాక్యానుసారముగా నడుచుట కనుక జరిగితే సద్భక్తి జరుగును. కనుక యేసు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురని మరి లేఖనము తేటగా బోధించుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి హింసలోనే మనకు ఆయన యొక్క ఆశీర్వాదము ఇమిడి ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయుచున్నప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండునని ప్రభు అయిన యేసు సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే లూకాసు సువార్త 7:22లో చూస్తే, అప్పుడైనా మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలియజేయమని చెప్తూ ఉన్నాడు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నదని నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు అని వారికి ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇలాంటి అత్యధికమైన శ్రమలను యేసు నిమిత్తమై అనుభవించుచున్న సహించుచు శ్రమలయందు సంతోషించుచు గంతులు వేయువారే పెండ్లి కుమార్తె సంఘముగా నుండగలరు కనుక త్వరగా మేఘారూఢుడై రానయ్యున్న పెండ్లి కుమారుని మనము కలుసుకోగలిగేవారుగా ఉంటారు కనుక గంతులు వేయిచు లేడి వలె ఎగసి దాటుచు వచ్చుచున్న యేసును గంతులు వేయిచు కలుసుకొని శ్రమలలో సంతోషించుచు గంతులు వేయిచు సిద్ధపడుచున్న పెండ్లి కుమార్తెను విలువైన పంట కొరకు సంతోషంతో గంతులు వేయిచు మరి నా ప్రియుడు వచ్చుచున్నాడని మనందరము కూడా చెప్పాలి కనుక మనందరము కూడా అటు రీతిగా చెప్పుటకు దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. అట్టి కృప మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలయ్యా. ఇంతవరకు నాయన మీరు మాట్లాడిన మాటల కొరకై వందనాలు. ఈ రీతిగా మాట్లాడటకు మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు నాయన. మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రీతిగా నాయన నీ పనిలో నాయన ఉండుటకు నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా నాయన ప్రతి ఒక్కరము సిద్ధపట్టకు నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.